నన్ను చూసి నా ఆత్మీయ దైవజనులు, నన్ను చూసి నా ఆత్మీయ దైవజనులు, నా ఆత్మీయ తల్లి లేదంటే ఆత్మీయ సేవకురాలు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? ఎప్పుడైనా మీ మధ్యలో ఇలాంటి ప్రశ్న వచ్చిందా? నన్ను చూసి నా ఆత్మీయ సేవకులు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? మీలో ఎంతమందికి తెలుసు సమూయేలు సౌలుని అభిషేకించాడు? అవునా? సౌలుకి ఆత్మీయ తండ్రి ఎవరు? భలేగున్నారా మీరు? సమూయేలు సౌలుని అభిషేకించాడు. మరి ఇప్పుడు సౌలుకి ఆత్మీయ తండ్రి ఎవరు? సమూయేలు. మీలో ఎంతమందికి తెలుసు ఆత్మీయ తండ్రి ఆత్మీయ కొడుకు గురించి ఏమన్నాడు తెలిసిన? నేను చచ్చే వరకు నీ మొహం చూడాలనుకోవట్లేదు అన్నాడు. అందుకనే సమూయేలు మరణమయ్యే వరకు సౌలును చూడలేదు. అందుకే సౌలుకి సమస్య వచ్చినప్పుడు చనిపోయిన సమూయేలుని ఆయన ఆత్మని ఏం చేశాడంటే పైకి లేపించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మన ఆత్మీయ దైవజనులు మనలను చూసి దేవుణ్ణి స్తుతించగలిగే స్థాయిలో మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు మాట్లాడగలనుకుంటా మీరు సంతోష్ రెడ్డి ముఖం చూద్దామని వచ్చారా? దేవుడిని మహిమపరుద్దామని వచ్చారా? నేను దేవుని మహిమ కోసం వచ్చాను అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. Somebody shout loudly hallelujah. మీరు నిజంగా దేవుని మహిమ కొరకే ఇక్కడికి వస్తే కనుక ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని చూసి దేవుణ్ణి స్తుతించాను. వాళ్ళలో ఏం చూశాడు? చాలా అందంగా రాశాడు. నా వైపు చూడండి. నెంబర్ 1, విశ్వాసముతో కూడిన మీ పని అనండి. మీరు బాగున్నారు, నిజంగా బాగా చెప్తారు. అక్కడక్కడ కొంతమంది కలవట్లేదు, మన సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. బట్ స్పీక్ లౌడ్లీ. నేను చెప్తాను. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఆమేన్. అయితే వాళ్ళలో ఏం చూశాడో అదే రాశాడు ఆయన. నెంబర్ 1, విశ్వాసముతో కూడిన మీ పని. నెంబర్ 2, ప్రేమతో కూడిన మీ ప్రయాస. నెంబర్ 3, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. అంటే మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న నిరీక్షణ నేను చూసినప్పుడు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. వాస్తవానికి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఇవి మనలో ఉన్నప్పుడే మన ఆత్మీయ దైవజనులు మనలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. మొదట ఏం చెప్పాను? విశ్వాసముతో కూడిన మీ. మీకు తెలుసా అండి, పనికి ఇంకొక పర్యాయ పదం ఉంది. ఆ పదం ఏంటంటే క్రియలు అనొచ్చు. పనిని క్రియలు అనొచ్చు. ఎంతమంది గుర్తుంది బైబిల్ ఈ మాట? క్రియలు లేని విశ్వాసము. ఎవరికైనా విశ్వాసం ఉందంటే కనుక వారి దగ్గర ఏముండాలి? నాకు విశ్వాసం ఉన్నాయి పాస్టర్ గారు, నాకు విశ్వాసం ఉందండి పాస్టర్ గారు, కానీ క్రియలు లేవంటే దేవుడు అంటాడంట ఆ విశ్వాసము మృతము. అందుకనే మన దగ్గర విశ్వాసం అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. అందుకే అంటున్నాడు, వారు ఏ పని చేసినా వారంట ఆ పని ఎలా చేస్తారంటే విశ్వాసంతో చేస్తారు. మీకు తెలుసో లేదో, విశ్వాసం లేకుండా కూడా మనం కొన్ని పనులు చేయవచ్చు. అలా చాలా మంది చేస్తారు. కొంతమంది విశ్వాసం లేకపోయినా గుడికొస్తారు. ఎందుకు వచ్చామంటే వాళ్ళు చెప్పారని వచ్చి కూర్చున్నాను అంటారు. విశ్వాసం లేకుండా కూడా మనం చాలా పనులు చేయొచ్చు. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఏదో వచ్చి కూర్చోవాలని, ఏదో కొంచెం గుళ్ళో ఉంటే ఏదో మంచి జరుగుతుందని, ఏదో 4 దేవుడు మాటలు విందామని. కొన్నిసార్లు మనం దేవుని కోసం చాలా పనులు చేస్తాం, కానీ అది విశ్వాసం లేకుండానే చేస్తాం. కానీ పౌలు అంటున్నాడు, మీరు చేసే ప్రతి పనిలో ఆ పని ఎలా చేస్తారంటే త్రూ ఫెయిత్, బై ఫెయిత్. అంటే విశ్వాసము ద్వారా, విశ్వాసము వలనే మీరు ఆ పనులు చేస్తారు. అసలు విశ్వాసం లేకుండా మీరు ఏ పని చేయటం లేదు. ఆమె నన్ను ఒక్కసారి. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు దేని మూలమున జీవిస్తాడు? అసలు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు దేని మూలాన్ని జీవించాలి?
విశ్వాసం మూలమునే. అనగా మనం విశ్వాసము మూలమున జీవిస్తున్నాం కనుక మనం చేసే పనిలో కూడా ఏం వెల్లడవ్వాలంటే విశ్వాసమే వెల్లడవ్వాలి. ఆమేన్ అనండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఏదో చేసేస్తాను నేను, మీరు చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా, అందులో మరే సందేహం లేదు. గనుక మనం చేసే పని దేనితో ముడిపడుతుందంటే విశ్వాసముతో ముడిపడదు. ఇంతకీ పాస్టర్ గారు ఇక్కడ దాకా బాగానే అర్థమైంది, కానీ వాళ్ళు ఏం పనులు చేశారు, వాళ్ళు ఏం పనులు చేశారో ఆయన చాలా అందంగా రాసుకొచ్చాడు. చూడండి ఏం చేశాడు, ఏం రాశారు, వాళ్ళు ఏం చేశారో చూడండి. ఆయన ఏం రాశాడు, మొదటి అధ్యాయం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి. ఆమేన్ అనండి ఒకసారి. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పాలి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో. మనకు ఆనందాన్ని ఎవరు కలిగి చేస్తారు? పరిశుద్ధాత్మదేవుడు. చెప్పండి, ఎవరు కలిగి చేస్తారు? పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు ఆనందాలన్నీ పరిశుద్ధాత్మలు రావట్లేదు, సెల్ ఫోన్ వల్ల అవుతున్నాయి కదా. అందుకే సెల్ ఫోన్ లైట్ వెలిగినంత సేపు నవ్వుతారు, సెల్ ఫోన్ లైట్ ఆగిపోతే ఆగిపోతారు. చిన్నప్పుడు నలుగురు కూర్చుంటే ఇప్పుడు అందరూ నలుగురు జోకులు వేసుకుని నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. భార్య గారు ఆవిడ ఫోన్ చూసి నవ్వేసుకుంటారు, ఆయన ఫోన్ చూసి నవ్వేస్తాడు. ఎవరి ఫోన్ వాళ్ళు చూసి నవ్వుతారు. ఇప్పుడున్న ఆనందాలన్నీ టెంపరీ. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు గొప్ప ఉపద్రవమందులో కూడా మీరు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే అంగీకరిస్తున్నారు. ఆమేన్. ఉపద్రవం అంటే ఏంటి? ఉపద్రవం చెప్పి వస్తుందా చెప్పకుండా అవుతుందా? చెప్పకుండా వస్తుందా? మన విజయవాడలో ఏమొచ్చింది? ఉపద్రవం వచ్చింది. వర్షం వచ్చింది. చాలా తెలివైన అయితే వర్షం వచ్చింది. నిజమేనా? మీరు అందుకని వర్షం వచ్చింది. దానివల్ల చాలా మంది ఆశ్రయం లేకుండా అయిపోయారు. అంటే ఊహించకుండా జరిగింది. అసలు విజయవాడలో నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి నాకు తెలిసినంత వరకు మన తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో ఎప్పుడు ఇలాంటి వార్తలే వినలేదు. నేను కాకినాడ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ విజయవాడలో ఒక ఆయన చనిపోవాల్సినటువంటి వ్యక్తి బతికి అక్కడ సాక్షి చెప్తున్నాడు. ఆయనంట ఈ పీకల దాకా వాటర్ ఫ్లో ఉంటే ఇద్దరు పిల్లల భుజాల మీద వేసుకుని వాళ్ళ ఆవిడ చేయి పట్టుకొని వస్తుంటే మధ్యలో ఆవిడ చేయి జారిపోయింది. పిల్లలు వదులుకోవాలో భార్యను వదులుకోవాలో తెలియకపోతే జారిపోతున్న టైంలో గబుక్కున ఆవిడ జడ దొరికిందంట. ఆయన కాకినాడ నా మెసేజ్ ముందు సాక్షి చెప్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడు తెలుసండి. ఆయన తన ఇద్దరు కూతురు బిడ్డల్ని స్టేజ్ మీద పెట్టుకుని ఒక పాట పాడారు ఫ్యామిలీ అంతా. వాళ్ళందరూ జల సమాధి అయిపోవాలి. తుట్టిలో తప్పిన ప్రమాదం వాళ్ళు బతికి పట్టుకెట్టారు. ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఒక బడ్డీ కొట్టి ఇంచుమించు నిండిపోయేంత వాటర్ ఫ్లో వస్తే ఆ వాటర్ కొంచెం తగ్గిన తర్వాత కొట్టులో సామానంతా పాడైంది అనుకుని ఆ కొట్టిని ఓపెన్ చేసి చూస్తే ఒక వ్యక్తి లోపల అలా చేయి ముడుచుకొని చచ్చిపోయి ఉన్నాడు. ఎంత మంది లైఫ్ అసలు విజయవాడలో ఇప్పటికీ ఇంకా ఆ దెబ్బలో నుండి కోలుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి అటువంటి స్లమ్స్ లో. ఉపద్రవం అంటే నీకు చెప్పి నీ జీవితంలోకి వచ్చేది కాదు. ఊహించకుండా నీ జీవితంలో అసలు నీ ఆలోచన కూడా అందకుండా నీ జీవితంలో వచ్చి పడేదాన్నే ఉపద్రవం అంటారు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే సంఘంతో మీరు ఆశీర్వాదములో లేరు, ఉపద్రవమందు కూడా మీరు దేవుడి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. ఏమో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇంతకాలం మీరు సీనియర్ క్రిస్టియన్లు కదా, మీరు చెప్పండి, వాక్యం వినడం ఈజీయా, వాక్యం అంగీకరించడం ఈజీయా? వినడం ఈజీ. ఇంకొంచెం సింపుల్ పదం చెప్తా. వాక్యం ఎంతసేపు అయినా వినడానికి బాగుంటుందా, లేదా వినడం కష్టమా, లేదా వాక్యాన్ని ఒప్పుకోవడం కష్టమా? ఏది కష్టం చెప్పండి. ఒప్పుకోవడం కష్టం. మనకి ఏది ఇష్టం? వినడం. అసలు కొన్నిసార్లు చూడాలి చెప్పాలి కానీ 3 గంటలు కూడా వింటారు కొంతమంది. నేను సేవకు వచ్చిన కొత్తలో మెగాఫోన్ పట్టుకుని అక్కడక్కడ గ్రామాలకు వెళ్తే 2010లో ఒక ముసలు చిన్న పాకలోకి వెళ్తా ముసలావిడ అంటారు, ఆపద్దా చెప్పేగా అంటది. అందుకే పల్లెటూరు
భక్తులు ఎట్లా ఉంటారంటే, కొంతమంది ఉంటారండి ఆవిడ నిద్రపోతమే వాక్యం ఆపనేవారు, వెలుకొచ్చి చెప్పండి మేబీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఎంతసేపు అయినా వింటారు, మనం చెప్పాలే కానీ ఎంతసేపు అయినా వింటారు, కానీ ఆ వాక్యాన్ని మాత్రం వారు అంగీకరించరు. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు వాక్యాన్ని వినట్లే, మీరు వాక్యాన్ని అంగీకరిస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళలో ఉన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉందంటే, వారు వింటున్న ప్రతి వాక్యాన్ని తమ హృదయాల్లోనికి అంగీకరించేస్తున్నారు. ఎప్పుడు అంగీకరిస్తున్నారు? వెరీ గుడ్. ఉపద్రవములో కూడా వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. సరే, నేను ఆ పదాన్ని కొంచెం సులభం చేస్తాను, అంటే మీకు అర్థమవడానికి. వారు కష్టాల్లో ఉండి కూడా వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. హల్లెలూయా. మీలో ఎంతమందికి తెలుసు, దేవుడు ఏ స్వస్థత కార్యం చెయ్యాలనుకున్నా దేవుడు ఎప్పుడు వాళ్ళ రేంజ్ చూడలేదు, వాళ్ళ దగ్గర మనీ కెపాసిటీ చూడలే, వాడు కులం చూడలే, వాడు రంగు చూడలే, వాడి జాతి చూడలే. యేసయ్య ఏదైనా ఒక అద్భుతం ఆ వ్యక్తి జీవితంలో చెయ్యాలంటే ఒకే ఒక పని చేస్తాడు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నీ దగ్గర విశ్వాసం ఉంటే ఆ కార్యం నువ్వు పొందుకుంటావు. అందుకనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెతో యేసయ్య అన్నాడు, కుమారి నేనేం చేయలేదమ్మా, నీ విశ్వాసం నేనేం చేసింది. హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వాక్యాన్ని అంగీకరించగలిగే స్థాయిలో ఉన్నారా? మన విశ్వాసం అని చెప్పుకున్నాం, మనలో ఎలాంటి క్రియలు ఉన్నాయి? వాక్యాన్ని అంగీకరించగలిగే క్రియ మనలో ఉందా? కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, దేవుడు బాగా నచ్చేస్తారు కదా మనకి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అనుకోండి, వెంటనే అలిగేస్తారు దేవుడి మీద. ఎంత అలిగేస్తారంటే వాళ్ళు ఏదైనా వింటారు, కానీ ఏమి లోపల ఒప్పుకోరు, అంగీకరించిన వాక్యాన్ని. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చిన్న చిన్న పోరాటాలకే మనం కష్టాలు అనుకుంటే, ఇబ్బందులు అనుకుంటే, ఆది సంఘం పడిన కష్టాలు మీరెవరికైనా తెలుసా? చరిత్ర తెలుసుకోండి. రోమా ప్రభుత్వం ఆది సంఘాన్ని చిత్రహింసలు పెట్టింది. స్త్రీలు అవయవాలు కోసేసి, పురుషుల యొక్క మర్మాంగాలు కోసేసి, క్రూర మృగాల్లో వాళ్ళు వేసి, చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటారా అని రోమా చక్రవర్తి సంఘాన్ని హింసలు పెట్టేవాడు. ఇప్పుడు పెడుతున్నారే. మన భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయిన మత కలహాలు. మరి మీ వైపు ఎలా ఉందో తెలియదు, కానీ బయట ఎన్ని మత సంబంధమైన కలహాలు వస్తున్నాయో. భవిష్యత్ కాలంలో భారతదేశంలో ఇంకా మత కలహాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీటికంటే భయంకరమైన శ్రమలు ఎదుర్కొంది ఆది సంఘం. వారు అలాంటి మరణకరమైనటువంటి శ్రమల్లో కూడా వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. మనం ఏంటమ్మా, చిన్న దగ్గు కష్టం, చిన్న రొంప కష్టం, నడుము నొప్పి కష్టం, పెళ్లి లేట్ అయితే కష్టం, పెళ్ళైన 2వ నెలకి నెల తప్పకపోతే కష్టం, అప్పు పెరిగితే కష్టం, వడ్డీ పెరిగితే కష్టం, ప్రతిదీ కష్టమే. అసలు నువ్వు నిలబడతావా? ఒక నడుము నొప్పే నీ శ్రమ అయి ఉండి, ఆ శ్రమలో నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే భవిష్యత్ కాలంలో ఒకవేళ, నేను ఎప్పుడు చెప్తాను మా మందులో, బంగారం ఒరిజినల్ కాదు, నువ్వు కాదు చెప్పాల్సింది, కౌన్సిలర్ చెప్పాలి. మన విశ్వాసం యొక్క సామర్థ్యం ఏంటో చెప్పాలంటే మన పరిస్థితులు చెప్పాలి. ఎందుకంటే మన పరిస్థితుల్లోనే మన విశ్వాసం ఏంటో వెల్లడవుతుంది. ఈరోజు నేను అడుగుతున్నా, కష్టాల్లో మనం దేవుని వాక్యాన్ని అంగీకరించగలం? అర్థమైనా చెప్తానేనండి. మ్యారేజ్ అయింది, గర్భఫలం లేదు, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ టెస్ట్ చేశారని, అమ్మ నీకు నీటి పొడగలు ఉన్నాయి, అంతకు మించిన సమస్య నీకు ఉంది, నీకు అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే, నేను నీకు బిడ్డలను ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు డాక్టర్ మాట నమ్ముతావా, దేవుడిచ్చిన వాగ్దానం నమ్ముతావా?
నోటితో చెప్పదు, గుండెల్లో నుంచి కావాలి నాకు వాయిస్. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తాడంటే అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే నేను నీకు గర్భాన్ని ఫలమని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వేం నమ్ముతావు? కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా అయిపోయిందంటే వాగ్దానం ఇచ్చాడు కానీ ఏదా రోజేది ఏది అబ్రహాముకి 75లో చెప్పాడు కదా, ఏది పిల్లలేది. ఆ వాగ్దాన ఫలము నెరవేరే సంవత్సరం 100 అనండి. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు మనం ఉంటామా? ఎక్కడ 25 నిమిషాలు ఉంటాం ఏంటి? అసలు ఆలస్యమైందే. ఎందుకు ఇలా అయిపోయింది అంతా? నేను అడుగుతాను, మీ భర్త అసలు మారడు. ఎంత మారడంటే మీరే సర్టిఫికేట్ ఇస్తారు. మా ఆయన లాంటి మూర్ఖుడండి, ప్రపంచంలోనే ఉండడండి. వెరీ గుడ్. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీ భర్తని ఒక సాధనముగా మారుస్తానని. ఏది నమ్ముతావు? అమ్మ, నేను మీ అందరూ మాట చెప్పాలనుకుంటున్నాను. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే దాని యొక్క ఫలాన్ని నువ్వు కోసేస్తావు. ఆమె చెప్పగలుగుతావు. హల్లెలూయా.